ఎంత మదన పడుతుందో ఆ స్త్రీకే తెలుసు. అలాంటి బాధని అనుభవించిన దానిని నేనెందుకు అబద్ధం చెప్తాను? పిల్లలు లేని స్త్రీని ఈ సమాజం గొడ్రాలని పిలుస్తుంది. ఆ సంగతి మీకు తెలుసు. అలాంటి మాట పడకూడదని ప్రతి స్త్రీ 1000 దేవుళ్లకు మొక్కి మరీ పిల్లలను కంటుంది. అలాంటిది మీకొక బిడ్డ ఉన్నా కూడా నాకు పిల్లలు లేరు అని అబద్ధం ఎందుకు చెప్తున్నారు? నాకు పిల్లలు లేరు కనుక. పిల్లలే కాదు, నాకు నా అన్నవారు కూడా ఎవ్వరూ లేరు. నేనిప్పుడు ఒంటరిదాన్ని. నిజమే, మీరు ఇప్పుడు ఒంటరే కావచ్చు. కానీ ఒకప్పుడు మీకు కూడా ఒక కుటుంబం ఉండేది. దానిని దాచిపెట్టి మరీ మీరు అబద్ధం చెబుతున్నారు. చూడండి, ఆ బోనులో నిలబడ్డ వ్యక్తి మీ కుమారుడని మీకు తెలుసు. లేదు లాయర్ గారు, ఏ వ్యక్తి నాకు తెలియదు. నా భర్త చనిపోయిన తర్వాత నేను ఒంటరిగానే జీవిస్తున్నాను. ఇది ముమ్మాటికి అబద్ధం. ఆ బోనులో నిలబడ్డ సంతోష్ మీ కొడుకే. కాదు కాదు కాదు, నాకసలు పిల్లలే లేరు. నేను గొడ్రాలని. ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ సూర్య, ఆమె కాదని ఎంత చెబుతున్నా ఎందుకు అన్నిసార్లు ఆమెను ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు? సారీ యువర్ ఆనర్, ఆమెను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఆమె నా క్లయింట్ తల్లి అన్నది నిజం. ఒక స్త్రీ హృదయం ఎంత పాషాణమైనప్పటికీ తన బిడ్డలని తన బిడ్డలు కాదు అని చెప్పలేదు. బట్ ఈ కేసులో ఈమె నా క్లయింట్ తల్లి అయి ఉన్నప్పటికీ కాదని చెప్పడం విచిత్రంగా ఉంది యువర్ ఆనర్. అంతేకాదు యువర్ ఆనర్, ఆమె గొడ్రాలని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడుతోందంటే నా క్లయింట్కి కావాలని అన్యాయం చేయడానికి ఎంతగా సిద్ధపడుతోందో తెలుస్తుంది. ఓకే మిస్టర్ సూర్య, ఆమె మీ క్లయింట్ తల్లి అని నిరూపించడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. నా క్లయింట్ అతని తల్లితో దిగిన చిన్ననాటి నుంచి అన్ని ఫోటోలు ఉన్నాయి. ఒక్కసారి పరిశీలించండి యువర్ ఆనర్. చెప్పండి అమ్మా. జానకి గారు, వారు చెప్తుంది నిజమేనా? ఎస్ యువర్ ఆనర్, నేను అతనికి తల్లిని కాదు. మీరు అతని తల్లి కాకపోతే మరి ఈ ఫోటోల సంగతి ఏంటో చెప్పగలరా? అసలు ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కాదా? ఆ ఫోటోలలో ఉన్నది నేనే యువర్ ఆనర్, కానీ నేను అతనికి తల్లి కాదు. విన్నారా యువర్ ఆనర్, ఈమె ఎంత తెలివిగా మాట్లాడుతుందో? ఫోటోలలో ఉన్నది ఆమెనట, కానీ నా క్లయింట్కి తల్లి కాదట. విచిత్రంగా ఉంది యువర్ ఆనర్. చూడండి, ఫోటోల్లో ఉన్నది మీరే అంటున్నారు, కానీ అతనికి తల్లి కాదు అంటున్నారు. అయితే అతనికి మీరేమవుతారు? ఎందుకు మీరు ఈ ఫోటోలు దిగాల్సి వచ్చింది? చెప్తాను. నేను వాళ్ళ ఇంట్లో ఆయాగా పనిచేశాను. ఆ బాబు నాకు చాలా చేరువుగా ఉండేవాడు. అప్పుడు దిగిన ఫోటోలు అవి. నో యువర్ ఆనర్, కావాలనే ఈమె అబద్ధం చెప్తున్నారు. లేదు 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 లేదని చెప్తున్నా. ఎందుకు బలవంతంగా నా చేత ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి యువర్ ఆనర్. ఏ బిడ్డనైనా తన తల్లి కాదు అని ఎలా చెప్పగలదు యువర్ ఆనర్? ఈ కేసు నుండి ఎలాగైనా నన్ను మీరే రక్షించాలి. మీరే రక్షించాలి. మీరే రక్షించాలి. మిస్టర్ సూర్య, ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఈమె నా క్లయింట్ మదర్ అని, ఎందుకు ఈమె ఇలా ప్రవర్తిస్తున్నారో ఆనరబుల్ కోర్టుకి తెలియచేయటానికి నాకు కొంత సమయం కావాలి యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. సరైన ఆధారాలతో నిరూపించడానికి కోర్టు మీకు 2 వారాల సమయాన్ని కేటాయిస్తుంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అమ్మా అమ్మా, కాసి నీళ్లు పెట్టవే, స్నానం చేయాలి. నేరుగా బాత్రూమ్ లోకి వెళితే ఎదురుగా ట్యాప్ కనిపిస్తుంది. నీళ్లు పట్టుకుని స్నానం చేయి. అవసరం అనుకుంటే ఆ పక్క ట్యాప్ ఆన్ చేస్తే వేడి నీళ్లు కూడా వస్తాయి. వెళ్ళు. ఇదేంటి, అమ్మ ఈరోజు కొత్తగా మాట్లాడుతుంది. సరే, మూడు బాగోలేదేమో. అమ్మా, నా షర్ట్ చూసావా? అక్కడే ఆ దండం మీద ఉంటుంది, వెళ్ళి తీసుకో. తీసుకోవాలా? ఏంటి ఈరోజు కొత్తగా ఉంది. సరే. అమ్మా, ఆకలి దంచేస్తుంది, తొందరగా వడ్డించు. ఆకలి దంచేస్తుంటే అన్ని రెడీగా డైనింగ్ టేబుల్ మీదే ఉన్నాయి, పెట్టుకొని తిను. ఏంటమ్మా, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఈరోజు ఏంటో కొత్తగా ప్రవర్తిస్తున్నావు. స్నానానికి నీళ్లు పెట్టమంటే పెట్టలేదు, షర్ట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. రోజు అన్నం పెట్టే నువ్వు నన్నే వడ్డించుకు తినమంటున్నావు. ఏంటమ్మా, అసలు నీకేమైంది ఈరోజు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నీకేం కాలేదు అంటే నమ్మడానికి నేనేమి చిన్నపిల్లాన్ని కాదు. తెలుసు, అందుకే
నీ పనులన్నీ నిన్నే చేసుకోమని చెప్తుంది. ఈ రోజు నుండి నేను నా పనులు మాత్రమే చేసుకుంటాను. ఇదేం కొత్త రూలు అమ్మా? అసలు నీకేమైంది ఈరోజు? ఎందుకు ఇలా నాపై కోపం చూపిస్తున్నావు? ఏమైందో నీకు తెలీదా? ఆ? నా చుట్టూ అమ్మ అమ్మ అని తిరిగే నువ్వు రాను రాను ఎందుకు దూరంగా నీ ప్రపంచంలోనే నువ్వు ఉంటున్నావు? అమ్మా, నేను ఇప్పుడు చిన్నపిల్లాన్ని కాదు, ఉద్యోగం చేస్తున్నాను. అయినా నేను నీ దగ్గరే ఉంటున్నానుగా, ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు? ఆహా, ఎక్కడ్రా? ఆ? ఎక్కడ ఎక్కడ దగ్గరగా ఉంటున్నావు? మనిషివి దగ్గరగా ఉంటున్నా మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. అలాంటప్పుడు నాకెలా ఉంటుంది? ఆఫీస్కి పొద్దున్న పోయి సాయంత్రం వస్తావు. పోనీ అప్పుడైనా కాసేపు ప్రశాంతంగా నాకు కబుర్లు చెప్తావా అంటే అది ఉండదు. ఆ మొబైల్ ముందేసు కూర్చొని ఫోన్లో చాటింగులు చేస్తూ ఉంటావు. ఈ మధ్య ఇంట్లో అమ్మ ఒక తుందన్న సంగతే నీకు గుర్తుండడం లేదు. ఓహో, అందుకా మా అమ్మకు నా మీద కోపం? అవును, పిల్లలకు వయసు వస్తుందంటే పెద్దవాళ్ళు అవుతున్నారని కాదురా, బాధ్యతలు తెలుసుకునే వాళ్ళు అవుతున్నారు అని. అది మర్చిపోయి మీ ప్రపంచంలో మీరుంటే ఇన్నాళ్ళు మీరే ప్రపంచంగా బ్రతికిన మేమెక్కడుండాలిరా? చూడు కన్నా, ఇన్నాళ్ళు చెయ్యి పట్టుకుని నడిచిన మీరు ఎక్కడ చెయ్యి వదిలి వెళ్ళిపోతారో అని భయం వేస్తోందిరా. ఒకప్పుడు కుటుంబంలో అందరూ కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకునేవారు. మరిప్పుడు ఎవరి రూముల్లో వాళ్ళే ఆ సెల్ ఫోన్తో గడిపేస్తున్నారు. మీ నాన్న మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను నిన్ను చూసుకుని బ్రతికాను. ఏ రోజు నువ్వు నాకు దూరంగా లేవు. కానీ నువ్వు పెద్దగా ఎదిగాక రోజు రోజుకి దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుందిరా. నేడు బంధాలని మనుషులకి దూరం చేయడం లేదు, ఆ పని అదిగో ఆ యంత్రాలు చేస్తున్నాయి. అమ్మా, నువ్వు ఆఫీసు నుండి అలసిపోయి వస్తావు, నిజమే. అందుకే నీకన్నీ నేను గబగబా రెడీ చేసి పెడతాను. కనీసం ఆ అలసట తీరిన తర్వాతైనా నువ్వు నాతో కబుర్లు చెప్తావని అనుకునే లోపు అదిగో ఆ సెల్ ఫోన్తోనే ఉంటావు. ఈ కృత్రిమ బంధాన్ని భరించడం నా వల్ల కావడం లేదురా. అమ్మా, నువ్వు అమ్మా అని పిలిచిన ఆ ఒక్క క్షణం, ఆ పిలుపుకి నేను పలకకపోతేనే నీకు అంత బాధగా ఉంటే, నీకోసం ఎదురు చూసి చూసి అలసిపోయిన నాకు నువ్వు మాట్లాడకపోతే ఎలా ఉంటుందో చెప్పు. అందుకేరా ఒక్కొక్కసారి చాలా భయం వేస్తుంది. బిడ్డను కూడా అపాయింట్మెంట్ అడిగే రోజు తల్లికి వస్తుందేమోనని. అవే మాటలమ్మా. మరి లేకపోతే ఏంట్రా? అల్లరి చేసే వయసు నుండి ఆలోచించే వయసు వరకు వచ్చి కూడా నీ ఆలోచనలో నేను ఉండడం లేదంటే ఏమనుకోవాలి? సారీ అమ్మా, ఇన్నాళ్ళు నీ ప్రేమనే చూశాను కానీ నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. నీ బిడ్డగా నాకు తెలియకుండానే నిన్ను ఇంత క్షోభ పెడుతున్నానని గుర్తించలేకపోయినమ్మా. చూడు కన్నా, మేం పెద్దవాళ్ళం అయ్యాము, గెడ్డాలు మీసాలు వచ్చాయని మీరనుకోవచ్చు. కానీ అడ్డాల నాడే కాదురా, గెడ్డాల నాడు కూడా మాకు మీరు చిన్నపిల్లలుగానే కనిపిస్తారు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చేది అమ్మే, మీరు తిరిగి ఎప్పుడొస్తారా అని ఎదురు చూసేది అమ్మేరా. ఈ లోకంలో అమ్మంత పిచ్చిది ఎవ్వరూ ఉండరు. పిల్లలంటే అమ్మకు అంత ప్రేమ. ఇది అర్థం కావాలనే ఈ రోజు నేను నీతో ఇలా ప్రవర్తించాను. సరేలే, ఎంత ఆకలితో ఉన్నావో ఏమిటో, అదిగో ఆ ప్లేట్ ఇలా తీసుకురా, అన్నం తినిపిస్తాను. ఇలా తే. అలాగే. ఏది ఆ పట్టు. విను, మెల్లగా మెల్లగా మెల్లగా. ఏంటి చెల్లమ్మా, ఎలా ఉన్నారు? రా అన్నయ్య. ఏంటి ఈ వేళప్పుడొచ్చో? ఏముంది చెల్లమ్మా, ఊర్లోకి వచ్చాను. వచ్చిన పని పూర్తయ్యేసరికి ఇదిగో ఈ టైం అయింది. ఎలాగూ వచ్చాను కదా అని ఒకసారి నేను చూసి వెళ్దామని వచ్చాను. అదేం కాదమ్మా, మావయ్య మనసులో విషయం వేరే ఉంటుందిలే. చాలే నువ్వు ఆగరా. అననే చెల్లమ్మా, అల్లుడా మాత్రం జోకులేయటం కామనే. సరిపోయింది, నువ్వు అలా వెనకేసుకురా. వీడిప్పటికే నా మాట వింటం లేదు, ఇంకా నువ్వు కూడా సపోర్ట్ చేస్తే ఇక ఎవరి మాట వినడు. ఆ మాట అంటే నేను నమ్మను చెల్లెమో. నీ మాట విన్నవాడైతే వాడికి నువ్వెందుకు ఇలా అన్నం తినిపిస్తావు? అది అలా అడుగు మావయ్య. నేను అమ్మ మాట వినడం లేదని తెగ బాధపడిపోతుంది ఇందాక నుంచి. సరిపోయిందిరా, ఇద్దరికి ఇద్దరే. సరేనమ్మా జానకి, ఇంకెంతకాలం వీడికి ఇలా గోరుముద్దలు పెడతావు? పెళ్లి చేస్తే ఆ ముద్దలేవో వచ్చే కోడలో పెడుతుంది కదా. నిజమే అన్నయ్య, వీడు నా కంటికి ఇంకా చిన్నపిల్లాడిలాగే కనిపిస్తున్నాడు. నువ్వు చెప్పినప్పుడు గానీ నాకు తెలియడం లేదు. నాకు కూడా వీడికి 4 అక్షింతలు వేయాలని ఎందుకుండదు చెప్పు. ఏంటమ్మా, అప్పుడే ఎందుకు నాకు పెళ్లి? వాడు అలాగే అంటాడులే అన్నయ్య. మరి ఇకనేం చెల్లెమ్మా, నువ్వు అంటే ఆ 4 అక్షింతలు వేసేద్దాం.
వాడికి వరసైన పెళ్లి కూతురు నా కూతురు రెడీగానే ఉంది కదా. అవునవును, నిజమే అన్నయ్య. సుశీల పుట్టినప్పుడే నా కోడలు అనుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం? ఆ 3 ముళ్ళు వేయించి నా కోడల్ని నా ఇంటికి తెచ్చుకుంటాను. చూడమ్మా, ఆడపిల్లలంటే గుండెల మీద కుంపటే అనుకొని దాన్ని ఎంత త్వరగా దించుకోవాలని చెప్పి సంబంధాలు వెతికే రోజుల్లో నువ్వు నా కూతుర్ని ఏరుకోరి చేసుకుంటాననటం నాకు చాలా సంతోషంగా ఉంది. అల్లుడు నా మేనలుడే కావటం నాకు మరింత ధైర్యంగా ఉంది. తప్పకుండా చెల్లెమ్మ, వీలైనంత త్వరగా ఆ ముచ్చట జరిపిద్దాం. సుశీల కూడా తల్లి లేని పిల్ల. సంతోష్కి ఇవ్వటం వల్ల దానికి తల్లి కూడా దొరుకుతుంది. నేను ఊరికెళ్ళిన వెంటనే మంచి ముహూర్తం చూసి నీకు చెప్తాను. ఇక నాకు సెలవు ఇప్పిస్తే బయలుదేరతాను. అక్కడ ఒంటరిగా సుశీల కూడా నా గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. మావయ్య, నువ్వు ఎప్పుడు వచ్చినా ఒంటరిగానే వస్తావు. సుశీల ఒంటరిగా ఉంటుంది, వెళ్ళిపోవాలని వంక పెట్టి వెళ్ళిపోతూ ఉంటావు. అదేదో సుశీలను కూడా వెంట పెట్టుకుని వస్తే ఓ 4 రోజులు ఇక్కడే ఉండొచ్చుగా. అవునన్నయ్య, వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఈసారి అలా చెయ్యి. నీ అభయం దొరికిన తర్వాత ఇంకెందుకమ్మా అలా చేయటం? ఏకంగా సుశీలే నీ ఇంట్లో పర్మనెంట్గా ఉండబోతోంది కదా. మరి బయలుదేరమంటావా? ఉండు మావయ్య, నిన్ను నేను బస్ స్టాండ్ వరకు దిగబెడతాను. వెళ్ళొస్తానమ్మా. మంచిదన్నయ్య. సుశీలా, సుశీలా, సుశీలా! అబ్బబ్బబ్బబ్బా! ఈ పిల్ల పెళ్ళైన కొత్తలో నా మాట బాగానే వినేది. కానీ రాను రాను ఎదురు చెప్పడం బాగా నేర్చుకుంది. కోరి చేసుకున్నందుకు మంచి మర్యాద ఇస్తుంది నాకు. ఆ అవునవును, కొత్తలో అందరూ బాగానే ఉంటారు, అత్తలైనా కోడళ్ళైనా. ఆ తర్వాతే అసలు రంగు బయటపడుతుంది. మీరు మాత్రం మొదట్లో కూతుర్లా చూసుకొని ఇప్పుడు కోడల్లా సాధించడం లేదు. మాటకు మాట ఎదురు చెప్పడం బాగా నేర్చుకున్నావు. దగ్గర పిల్లవు కదా, బాగా చూసుకుంటావు అనుకుంటే బాగానే ఎదురు సమాధానం చెప్తున్నావు. చెప్పక ఏం చేయమంటారు? నాకు ఏ పని లేనట్టు మిమ్మల్ని చూస్తూ కూర్చోవాలంటే నా వల్ల కాదు. నాకు నా సంసారం కూడా ఉంది. ఆయన ఆఫీసుకు రెడీ అయ్యే లోపు అన్నీ సర్ది పెట్టాలి. ఈ లోపున మీకన్నీ చెయ్యాలి. ఇవన్నీ నా వల్ల కావడం లేదు. అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అన్నట్టుంది. అయ్యో అయ్యో, ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నావు. అంటే ఈ ఇంట్లో ఎవరో ఒక్కరో ఉండాలనే కదా. ఏదో పెద్దది ఒక మాట అంటే పడితే ఏమైందని అనుకోవడం లేదు. మాటకు మాట చెప్పడం బాగా అలవాటు చేసుకున్నావు. ఇప్పుడు నేనేమన్నానని అన్ని మీరే అనేసుకొని నేనన్నట్టు చూస్తారు. అవునవును, అనాల్సినవన్నీ శుభ్రంగా అనేసి ఆ తర్వాత నేనేమన్నాను అంటావు నా అంగనాచిల. అబ్బా అమ్మా, ఎందుకేదన్నా అలా సతాయిస్తావు? అన్ని పనులు అదే చేస్తుంది కదా. ఏదో ఒక పని చేయకపోతే అన్నేసి మాటలు అంటున్నావు. అవునరా, నేను అనేదాన్ని అది పడేది. అంతేలే, పెళ్ళం రాగానే అమ్మ అల్లం అయిపోయింది. నేను కూడా ఒకప్పటి కోడల్నే. మా రోజుల్లో గంపెడి చాకరీ చేయడమే కాదు, పల్లెత్తి మాట కూడా అనేవాళ్ళం కాదు నాయన. ఇప్పుడా మాట అంటే చాలు తిరిగి మాటలతో గుచ్చేస్తున్నారు. నువ్వు మీ నాన్నలా కాదురా, ప్రతిదానికి సై అంటే సై అని దాన్ని వెనకేసుకొస్తున్నావు. అబ్బబ్బబ్బబ్బా, అందుకే నాకు పెళ్ళొద్దు అంది. వినకుండా నువ్వే చేసావు. ఇప్పుడు నా పని అడకత్తెరలో పోక చెక్కలు అయ్యింది. కాస్త సర్దుకుపోవచ్చు కదా. అనరా, అను. నువ్వు కూడా నన్నే అను. ఎందుకంటే పాత రోత కొత్త మోత కదా. ఈ అమ్మ విలువ నీకు అవసరం లేదు ఇప్పుడు. అందుకే దాన్ని వెనకేసుకొస్తున్నావు. అమ్మా ప్లీజ్ ఇక ఊరుకో. నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. సుశీల, నా బ్యాగ్ కాస్త రెడీ చెయ్యి. ఎప్పుడో రెడీ చేశానండి. అది రెడీ చేస్తుంటేనే ఈ రాద్ధాంతమంతా మొదలయ్యింది. సరే సర్లే, నేను వెళ్ళొస్తాను. అమ్మా వెళ్ళొస్తున్నానే. సుశీల, హ్మ్, అమ్మ భోజనం చేసిందా? నేను చేయమని చెప్పాను, కానీ ఆకలిగా లేదని ఆవిడ రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. అమ్మ భోజనం చేయలేదన్న విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా, వెళ్ళి తీసుకొచ్చేవాడిని. అమ్మ భోజనం చేయలేదని అడిగారే కానీ నేను భోజనం చేసేలో లేదో అడగలేదు. ఆవిడకున్న విలువ మిమ్మల్ని కట్టుకున్న నాకు లేదు. సుశీల, అర్థం లేకుండా మాట్లాడకు. ప్రతి మగాడికి తల్లి భార్య 2 కళ్ళు. ఈ విషయాన్ని ఏ మగాడు బయటపడరంతే. ఆవిడ వయసును బట్టి ముందు అడిగాను. ఆ మాత్రం దానికి కోపం ఎందుకు? నువ్వు కంచం తెచ్చుకో, ఇద్దరం కలిసే తిందాం. అవసరం లేదులేండి, మీరన్న మాటలకు కడుపు నిండిపోయింది. సుశీల, ఇప్పుడు ఏమైందని? నువ్వు రాకముందు నాకు అన్ని అమ్మే చూసుకునేది. అందుకే అడిగాను. ఆ మాత్రం దానికి ఎందుకు రాద్ధాంతం చేస్తావు?
అవునులేండి, అలాగే అనిపిస్తుంది. అక్కడికి నేనేదో మీ అమ్మగారిని మిమ్మల్ని రాచి రంపాన పెడుతున్నట్టు. ప్లీజ్ సుశీల, లీవ్ ఇట్, లీవ్ ఇట్. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంట్రా కన్నా, అన్నం తిన్నావా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. కాస్త ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా ఆలస్యమైంది. ఏంటమ్మా ఇది, అన్నం తినకుండా ఎందుకు పడుకున్నావు? ఆకలి వేయడం లేదురా. సుశీల్ అన్నం తిన్నదా? అయినా ఈ వయసులో ఎంత తక్కువ తింటే అంత మంచిదే. ఆరోగ్యాన్ని వంకపెట్టి పస్తులు ఉండడం ఏం బాగోలేదమ్మా. నా ఆరోగ్యానికి ఏమిరా, బాగానే ఉంది. ఈ వయసులో కరెక్ట్గా తినాల్సింది మీరు. నా కోసం ఆలోచించి పస్తులు ఉండకండి. వెళ్ళు, వెళ్ళి సుశీలకు అన్నం పెట్టు. వెళ్ళు. వెళ్ళమంటుంటే. ఏమన్నారు మీ అమ్మగారు? అమ్మకి ఆకలేయడం లేదట. నువ్వు అన్నం తిన్నావా లేదా అని అడిగింది. తినలేదని చెబితే వెళ్ళి అన్నం పెట్టు అంది. హా, మా అమ్మ మనసు చాలా మంచిది. చిన్న చిన్న విషయాలకు ఆమెను దూరం పెడితే ఎలా చెప్పు? నువ్వే అర్థం చేసుకొని సర్దుకుపోవాలి. అక్కడికి నేనేదో తప్పు చేసినట్టు చెబుతున్నారు. ఎంత సర్దుకుపోతున్నా ఆవిడ చాదస్తంతో వేగలేకపోతున్నాను. ఇక నా వల్ల కాదు. ఉంటే ఆమె, లేకపోతే నేను. ఎవరో ఒక్కరే ఇంట్లో ఉండాలి. అబ్బా సుశీల, అర్థం లేకుండా మాట్లాడకు. సర్దుకుపోవడం అంటే ఎవరో ఒకరు వేరే చోటికి వెళ్ళిపోవడం అని కాదు. అయినా అమ్మని నేను ఒంటరిగా వదిలేయలేను. ఓ అలాగా? అయితే నేనే ఈ ఇంట్లో నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మీరు మీ అమ్మగారితో హాయిగా ఉండండి. బా, నేనొకటంటే నువ్వొకటి అంటావు. ఈ మాటలు అమ్మ విన్నాదంటే చాలా బాధపడుతుంది. మీ అమ్మగారు ఈ మాటలు వింటే బాధపడతారు, కానీ నేను ఆవిడతో ఉంటే బాధలు పడతాను. అందుకే ఏదో ఒకటి నిర్ణయించుకోండి. ఏంటి మొండిదనం? ఉన్నట్టుండి సడన్ గా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అవేవి నాకు తెలియదు. ఈ ఇంట్లో మీతో నేను కాపురం చెయ్యాలంటే మీ అమ్మగారు ఇక్కడే ఉంటే కుదరదు. అయినా ఆమెను ఉంచడానికి బోలెడు ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. అంటే నీ ఉద్దేశం అమ్మను ఓల్డేజ్ హోమ్ లో విడిచిపెట్టాలనా? అది మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు నిర్ణయం తీసుకోపోతే నా నిర్ణయం నాకుంది. నాకు నిద్ర వస్తుంది. సుశీల, సుశీల. ఏమిటి సుశీల ఇంత కఠినంగా మారిపోయిందన్న విషయం అమ్మకి ఎలా చెప్పాలి? ఒకవేళ చెబితే తట్టుకోగలుగుతుందా? చూస్తూ చూస్తూ నా జీవితం కోసం ఆమె జీవితాన్ని బలి చేయక తప్పదా? ఏమిటో ఏమీ అర్థం కావడం లేదు. సంతోష్, సంతోష్, ఏంటమ్మా? నీతో కాసేపు మాట్లాడాలరా. నాతోనా? ఏంటి ఈరోజు కొత్తగా? సాయంత్రం మాట్లాడుకుందాం. లేదురా, ఇప్పుడే మాట్లాడాలి. అంత అర్జెంట్ మ్యాటరా? అర్జెంట్ మ్యాటర్ కాకపోయినా అవసరమైన మ్యాటర్. సరే, అదేంటో చెప్పమ్మా. ఏమీ లేదురా, నేను గతంలోనే నీకు ఒక మాట చెప్పాను. నీకు గుర్తుందో లేదో, ఏ తల్లికి తన కొడుకు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడే రోజు రాకూడదు అని. ఇప్పుడు ఏమైందమ్మా? కొన్నాళ్లుగా నిన్ను చూస్తుంటే నాకు ఆ రోజు వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే ఈరోజు నీతో మాట్లాడటానికి పర్మిషన్ తీసుకుని మాట్లాడుతున్నాను. చచ్చా, అదేంటమ్మా అలా అంటావు? నీకు నేను పర్మిషన్ ఇవ్వడం ఏంటి? నువ్వు ఎప్పుడైనా నాతో ఫ్రీగా మాట్లాడొచ్చు. ఎందుకంటే అది నీ హక్కు. మాటలు నేర్పి నమ్మకే మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వడం అంటే. అది కాదురా, రెక్కలు వచ్చిన గువ్వపిల్ల కూడా గూడును వదిలి వెళ్ళిపోతుంది. అలా అని తల్లి దాన్ని తప్పు పట్టదు. అలాగే నీతో మాట్లాడడానికి పర్మిషన్ అడగడంలో కూడా తప్పులేదు. ఇంతకీ విషయం ఏమిటమ్మా? ఏమీ లేదురా, నేను కొన్నాళ్ళు మీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. అమ్మా, ఏమిటి? నిన్న జరిగిన దానికి నువ్వెంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం నేను తట్టుకోలేనమ్మా. నువ్వు జీవితంలోకి ఇప్పుడే అడుగు పెట్టావు. నేను జీవితం చరమాంకంలో ఉన్నాను. అందుకే నా మాట కాదనకో, అర్థం చేసుకో. కొన్నాళ్ళ ఈ ఎడబాటు మళ్ళీ మనల్ని ఏకం చేస్తుందేమో. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ అసలైన తోడు ఇప్పుడే నీకు కావాలమ్మా. అలాగే మేము తప్పటడుగులు వేయకుండా ఉండడానికి కూడా నీ తోడు మాకు కావాలి. అలాంటిది నువ్వు ఇలా అడగడం నాకు ఏదోలా ఉందమ్మా. పర్వాలేదురా, నా జీవితం నుండి మీ నాన్నగారు చాలా త్వరగా వెళ్ళిపోయారు. కానీ నా బాధను మర్చిపోవడానికి నిన్ను తోడుగా ఇచ్చారు.
నీకు పెళ్లి చేసేంత వరకు నేను తోడుగానే ఉన్నాను. ఇప్పుడు నీకు కూడా ఒక తోడొచ్చింది. అందుకే బహుశా నా అవసరం లేదనిపిస్తుంది. ఎవరు చెప్పారమ్మా నీ అవసరం లేదని? నాకే కాదు, నాకు పుట్టబోయే పిల్లలకు కూడా నీ అవసరం ఉంది. ఒకవేళ సుశీల చేసిన రాద్ధాంతానికి నీ మనసు గాయపడి ఉంటే నన్ను క్షమించమ్మా. చచ్చే, అదేం లేదు. మన బంధాల మధ్య ఎప్పుడూ క్షమాపణలు ఉండకూడదని కోరుకున్నాను. కానీ ఆ క్షణాలు ఇంత త్వరగా వస్తాయని అనుకోలేదు. ఇక ముందు రాకూడదని కోరుకుంటున్నాను. అందుకే కొన్నాళ్ళు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. దూరంగానా? దూరంగా ఉండాలంటే ఎక్కడుంటావు? ఎక్కడున్నా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే నా అనే బంధాల దగ్గర కాకుండా మేము అనుకునే బంధాల దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఓల్డేజ్ హోమ్లో ఉండాలని కోరుకుంటున్నావా? అవునరా, కొంతకాలం నన్ను అక్కడ విడిచిపెట్టు. కనీసం ఆ ఎడబాటైనా మళ్ళీ మన మధ్య ప్రేమల్ని పెంచుతుందేమో చూద్దాం. అమ్మా, ఒక్కసారి మళ్ళీ ఆలోచించు. లేదురా, బాగా ఆలోచించి నా నిర్ణయం నీకు చెప్తున్నాను. సరే, నీ ఇష్టం. ఆర్డర్, ఆర్డర్. ప్రొసీడ్ మిస్టర్ సూర్య. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సంతోష్ మామగారైన చంద్రం గారి సాక్ష్యాన్ని, సంతోష్ బాల్య స్నేహితుడు వినోద్ గారి సాక్ష్యాన్ని, అలాగే ఓల్డేజ్ హోమ్ వారి స్టేట్మెంట్ కూడా కోర్టు వారికి సమర్పించుకున్నాను. ఇప్పుడు కోర్టు వారు అంగీకరిస్తే జానకమ్మ గారిని ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. చూడండి అమ్మా, మీ ఎదురుగా బోన్లో నిలబడ్డ మీ అబ్బాయి సంతోష్ కాదని మీకు చాలా సార్లు చెప్పాను. కాదు కాదని మీరు పదే పదే చెప్పినంత మాత్రం చేత నిజం నిజం కాకుండా పోదు. ఇప్పటికైనా మీరు అంగీకరిస్తే వాడు నా బిడ్డ కాదు 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 కాదు. చూడండమ్మా, మీ తరపున వాదించడానికి లాయర్ ఎవరన్నా ఉన్నారా? లేరు యువరానా. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, నా పేరు సత్యం. మీరు అంగీకరిస్తే ఆమె తరపున స్వచ్ఛందంగా వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు పెర్మిషన్ ఇస్తే ముందుగా సంతోషిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఎస్, ప్రొసీడ్. మీ పేరు? సంతోష్. వెరీ నైస్ నేమ్. మీకు ఈ పేరు ఎవరు పెట్టారు? మా అమ్మ. అమ్మ ఒక్కరేనా? అవును, అమ్మ ఒక్కరే. నేను పుట్టేటప్పటికే నాన్న లేరు. అంటే మీరు పుట్టిన దగ్గర నుండి అమ్మనే చూశారు, ఆమెతోనే ఉన్నారు. మీరు సంతోషంగా ఉండాలని సంతోష్ ఈ పేరు పెట్టారు అనుకోవచ్చా? మేబీ. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అసలు ఈ కేసుకి నా క్లయింట్ పేరుకి ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. డిఫెన్స్ లాయర్ గారు నా క్లయింట్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నో యువర్ ఆనర్, సంబంధం ఉంది కాబట్టి ఈ ప్రశ్న అడిగాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్. ప్రొసీడ్ మిస్టర్ సత్యం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి మిస్టర్ సంతోష్, ఇన్నాళ్ళు మీరు సంతోషంగా ఉండి మీ అమ్మగారిని సంతోషంగానే చూసుకున్నారా? అవును, సంతోషంగానే చూసుకున్నాను. ఎప్పటి వరకు? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు సబ్జెక్టుని తప్పు త్రోవ పట్టించడానికి నా క్లయింట్కి తెగమక ప్రశ్నలు వేస్తున్నారు. నో యువర్ ఆనర్, ఈ కేసుకి నా ప్రశ్నలకి సంబంధం ఉంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్. ప్రొసీడ్ మిస్టర్ సత్యం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చూడండి మిస్టర్ సంతోష్, ఆ బోన్లో నిలబడిన వ్యక్తి మీకు తెలుసా? తెలుసు. ఎంతకాలం నుండి తెలుసో చెప్పగలరా? నేను పుట్టినప్పటి నుంచి. అంటే ఆమె మా అమ్మ. ఆవిడ మీ అమ్మగారని నువ్వు అంటున్నావు, కానీ ఆమె నిన్ను కొడుగ్గా ఒప్పుకోవటం లేదు. పైగా ఆమెకి ఎవరూ లేరని చెప్తున్నారు. ఎందుకో చెప్పగలరా? ఆ విషయం అడగాల్సింది ఆమెను, నన్ను కాదు. నేను ఇప్పటికీ ఆమెను అమ్మగానే అంగీకరిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, అసలు డిఫెన్స్ లాయర్ గారు వేసిన ప్రశ్నల ద్వారా ఏమి సాధించారో నాకేమీ అర్థం కాలేదు. యువర్ ఆనర్, ఏ తల్లైనా తన బిడ్డలు ఎంత దుర్మార్గులైనా తన బిడ్డలు కాదని చెప్పుకోదు. అలాంటిది ఈ తల్లి సంతోషం తన బిడ్డ కాదంటోంది అంటే అక్కడే తెలుస్తోంది
సంతోష్ ఈమె నుండి ఏదో ఆశించి తల్లిని తనతో రావాలని కోరుకుంటున్నాడని అనిపిస్తోంది. నో యువర్ ఆనర్, నా క్లయింట్లు దేనిని ఆశించి తన తల్లిని తనతో రావాలని కోరుకోవడం లేదు. ఆమె కొంతకాలంగా వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఇలా వెళ్ళడానికి కారణం కూడా ఆమెనే. తన ఇష్ట ప్రకారం కొంతకాలం వృద్ధాశ్రమంలో ఉంటానని అంటేనే నా క్లయింట్ అయిష్టపూర్వకంగానే ఆమెను అక్కడ వదిలిపెట్టాడు. ఇప్పుడు నా క్లయింట్కి ఒక బిడ్డ కూడా కలిగాడు. వాడి కోసం తన తల్లిని తనతో తీసుకెళ్లాలని ఆరాటపడుతున్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు చెప్పినట్టు సంతోష్ తన బిడ్డ కోసం తన తల్లిని వృద్ధాశ్రమం నుండి ఇంటికి తిరిగి రావాల్సిందిగా కోరుకోవటం లేదు. ఆయన చెప్పిందంతా ఒక కట్టుకథ. నో యువర్ ఆనర్, నేను చెప్పింది కట్టుకథ కానే కాదు. సంతోష్ జానకి గార్లది చాలా బలమైన అనుబంధం. ఆ బంధానికి మధ్యలో కొంతకాలం గ్యాప్ వచ్చింది. అయినా నా క్లయింట్ మనస్సు రాయి చేసుకుని సహించాడు. కొంతకాలమే అని చెప్పి అక్కడే ఉండిపోయిన తన తల్లిని తన వద్దకు తిరిగి తీసుకువెళ్లాలని ఇప్పుడు ఆరాటపడుతున్నాడు. అంతే యువర్ ఆనర్. నో యువర్ ఆనర్. సంతోష్ కేవలం తన తల్లిని వృద్ధాశ్రమం నుండి ఇంటికి రావడం లేదని మాత్రమే ఈ కేసు వెయ్యలేదు. ఆమెను వృద్ధాశ్రమం నుండి తన ఇంటికి తీసుకురాగలిగితే ఆమె పేరు మీద ఉన్న ఆ ఇంటిని తన సొంతం చేసుకోవచ్చు అనే ఆలోచనతోనే ఈ కేసు వేయడం జరిగింది. యువర్ ఆనర్, సంతోష్ భార్య సుశీల జానక్ గారి అన్న కూతురు. ఆమెను చిన్నప్పుడే తన కోడలిగా చేసుకోవాలని ఈమె అనుకున్నారు. ఆ విధంగానే కోడలిగా తన ఇంటికి సుశీలను తెచ్చుకున్నారు. మీకు తెలిసిందే యువర్ ఆనర్, అత్తా కోడల మధ్య కొత్తలో ఎంత సఖ్యత ఉన్నప్పటికీ రాను రాను సన్నగిల్లుతుంది. సహజంగా వీరిద్దరి మధ్య కూడా అదే జరిగింది. ఈ విషయంలో సంతోష్ వీరిద్దరి మధ్యనే నలిగిపోయాడు. చివరికి చిలికి చిలికి గాలివాలన్నట్టుగా పరిస్థితి తయారవడంతో జానక్ గారు కొంతకాలం వృద్ధాశ్రమంలో ఉంటారని చెప్పి కొడుకును ఒప్పించి బయటపడ్డారు. కానీ ఆ తర్వాత ఆమెకు తిరిగి వెళ్లాలని అనిపించలేదు. ఇదంతా డిఫెన్స్ లాయర్ గారు అల్లిన కట్టుకథ. నో యువర్ ఆనర్. సంతోష్ జానక్ గారిని తనతో ఉండాలని కోరుకోవడంలో కొన్ని దాగి ఉన్న నిజాలు చెప్పాల్సి ఉంది. అసలు విషయం ఏమిటంటే జానక్ గారి పేరు మీద ఉన్న ఇల్లు ఇప్పటికీ ఆమె పేరు మీదే ఉంది. అప్పుడు తను కొన్నాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటాను అన్నప్పుడు ఈ ఇంటికి సంబంధించిన ఆలోచనే సంతోష్కి రాలేదు. కానీ ఆమె తిరిగి ఇంటికి రావడం నిరాకరించేసరికి ఇప్పుడు ఆ ఇల్లు ఎవరికైనా వెళ్ళిపోతుందేమో అని ఆలోచన వచ్చి మళ్ళీ తన దగ్గరికి రావాలని కోరుకోవడం జరుగుతోంది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇదంతా డిఫెన్స్ లాయర్ గారు అల్లిన కట్టుకథ. నా క్లయింట్ ఆ విధంగా ఆలోచించి ఆమెను రమ్మనడం లేదు. వారసత్వంగా ఆమె ఆస్తి నా క్లయింట్కే చెందుతుంది. అలాంటప్పుడు కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? అబ్సల్యూట్లీ రైట్ యువర్ ఆనర్. సో అలాంటి ఆలోచన సంతోషకు లేనప్పుడు ఆమెను కోర్టు వరకు రప్పించవలసిన అవసరం ఏముంది? ఆమెను బతిమాలు నచ్చజెప్పో ఆ ఇంటిని రాయించుకోవచ్చు కదా. కానీ అలా చేయకుండా కోర్టు పరిధిలోకి తెచ్చి చట్టబద్ధంగా దక్కించుకోవాలని సంతోష్ ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక తన భార్య సుశీల ప్రోద్బలం కూడా ఉండే అవకాశం ఉంది. కానీ డిఫెన్స్ లాయర్ గారు అన్నదే నిజమైతే ఈ కేసులో విషయం ఏమీ లేనట్టుగా అనిపిస్తోంది. కాబట్టి యువర్ ఆనర్, విషయం లేని కేసుగా ఈ కేసును భావించి నా క్లయింట్ జానక్ గారు కోరుకున్నట్టు ఆమెను ప్రశాంతంగా జీవించడానికి ఇప్పుడుంటున్న ఆశ్రమానికే పంపించవలసినదిగా కోర్టు వారిని సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఈ కేసులో సంతోష్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే తన తల్లిని తన ఇంటికి తిరిగి రావాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. మానవ సంబంధాలు రాను రాను ఆర్థిక సంబంధాలుగా మారుతున్నట్లు కోర్టు అభిప్రాయపడుతుంది. దీనిలో భాగంగానే కేవలం జానకి గారు నివసించిన ఇల్లు ఆమె ఎవరికైనా దారాదత్తం చేస్తుందన్న ఆలోచనతో దానిని ఆమె నుండి తీసుకోవడానికి సంతోష్ ప్రయత్నించి కేసు వేసినట్లుగా అనిపిస్తుంది. సంతోష్ తన కొడుకు కాదని, తనకు ఎవ్వరూ లేరని స్వయానా జానకి గారే చెప్పడం వల్ల ఈ కేసులో విషయం లేనట్టుగా కోర్టు భావిస్తూ కేసు కొట్టివేయడమనేది. జానకి గారిని జాగ్రత్తగా ఆమె ఉండే వృద్ధాశ్రమంలోనే ఉంచవలసిందిగా నిర్ణయించడమనేది. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. బాబా రండి బాబు రండి.
ఎలా ఉన్నారు బాబా? నాకేం బాబు, నిక్షేపంగా ఉన్నాను. బాబా, మా అమ్మని కాస్త పిలుస్తారా? అది బాబు, అది ఏంటి బాబా, ఎందుకు అలా సందేహిస్తున్నారు? వెళ్ళి మా అమ్మని పిలవండి. ఆ, నేనే వెళ్ళేవాడిని, కానీ మా అమ్మకు నా మీద కోపం ఉండే ఉంటుందని. లేదు బాబు, జానకమ్మకు నీ మీద ఎప్పుడూ ప్రేమే తప్ప కోపం లేదు. నువ్వు బాగుండాలని కోరుకునేది. అందుకే బాబా, మా అమ్మను వెంటనే చూడాలి, కాస్త పిలవండి. ఆ, ఇంకెక్కడే అమ్మ బాబు, ఆమె ఈ లోకాన్ని వదిలి 2 నెలలు అయింది. లేదు, మీరు అబద్ధం చెబుతున్నారు బాబు, నేను వస్తే అలా చెప్పమని మా అమ్మ మీకు చెప్పి ఉంటుంది, అందుకే అలా చెబుతున్నారు. ప్లీజ్ బాబా, వెళ్ళండి, మా అమ్మను పిలవండి. నేను వచ్చానని తెలిస్తే తప్పకుండా వస్తుంది. పిలవండి బాబా, పిలవండి. లేదు బాబు, జానకమ్మ నీకు అందనంత దూరంలో ఉంది. నేను చెప్పేది నిజమే బాబు. బాబా, 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 అంత జరిగితే నాకు ఎందుకు చెప్పలేదు బాబా? కొడుకుగా నా రుణం తీర్చుకోకుండా ఎందుకు చేశారు బాబా? చెప్పండి బాబా, ఇదైనా చెప్పండి బాబా. బాబు, ఏం చెప్పమంటావు బాబు? తాను వెళ్ళిపోయానన్న సంగతి నీకు తెలిసి నువ్వు రాకూడదని, నీకు నువ్వుగా వచ్చినప్పుడే చెప్పమని ఆమె చివరి కోరుకుంది. అందుకే బాబు నీకు చెప్పలేదు. ఈ పాపం నన్ను అనుక్షణం దహిస్తుందని నాకు తెలుసు. నన్ను క్షమించు బాబు, క్షమించు. అయ్యో బాబా, బాబా, తప్పు నీది కాదు బాబా, ఈ పాపిష్టి కొడుకుది. అల్లారు ముద్దుగా పెంచిన ఆ తల్లి రుణం తీర్చుకోలేని ఈ దౌర్భాగ్యుడిది బాబా. ఈ జన్మకు నా తల్లి నాకు చాలా పెద్ద శిక్ష వేసింది. ఇలాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదు బాబా, ఏ తల్లికి ఉండకూడదు. బాబు, నీ బాధ ఎవరూ తీర్చలేనిది. కానీ ఆ తల్లికి ఇచ్చిన చివరి వాగ్దానం మేరకు ఆమె కార్యాన్ని మేమే నిర్వహించవలసి వచ్చింది. మనసు ఎంత ప్రశ్నిస్తున్నా ఆమె కోరిక తీర్చడానికి నిన్ను దూరం పెట్టక తప్పలేదు. కానీ బాబు, ఎప్పటికైనా నువ్వు తిరిగి వస్తావని ఆమె చెప్పినట్టే నువ్వు ఈరోజు వచ్చావు. ఆమె ఆత్మ ఇప్పుడు ఇక్కడే ఉండి నిన్ను చూస్తూ సంతోషిస్తూ ఉంటుంది. ఇంకెక్కడ సంతోషం బాబా? ఆమె సంతోషాన్ని నేను ఎప్పుడో ఆమెకు దూరం చేశాను. ఒక్క క్షణం అమ్మా అన్న పిలుపు వినకపోతే నేను చరించిపోయే ఆమెను ఇదిగో ఇలా ఒంటరిగా చేసి వదిలేశాను బాబా, వదిలేశాను. ఈ తప్పుకి ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు బాబా, క్షమించడు. బాధపడకు బాబు, నీ కోసం ఒక బహుమతిని నీ అమ్మిచ్చింది బాబు. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు అది నీకు ఇవ్వమని మరీ చెప్పింది. అంతేకాదు బాబు, నీకు ఇవ్వాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు కూడా ఒకటి ఉంది. ఉండు బాబు, ఆ 2 నీకు ఇస్తే నా మనస్సు కాస్త కుదుట పడుతుంది, కొంతైనా క్షమ దొరుకుతుంది. ఇదిగో ఇప్పుడే తెస్తాను. ఇక్కడే ఉండు బాబు, ఇక్కడే ఉండు. అమ్మా, ఎంత పని చేసావు అమ్మా, ఎందుకు నాకు ఈ శిక్ష విధించావు? బాబు, ఇదిగో బాబు, ఇవి జానకమ్మ నీకు ఇవ్వమన్న ఆస్తి పేపర్లు, ఆమె రాసిన ఆఖరి ఉత్తరం. ఇది సంతోష్. ఒరే కన్నా, నువ్వు ఎప్పటికైనా నన్ను చూడటానికి వస్తావని నాకు తెలుసు. అందుకే ఈ ఉత్తరం రాసి పెట్టాను. నాకు నీ మీద ఏ కోపం లేదురా కన్నా. రాను రాను మనుషుల మధ్య ఆత్మీయతలు తగ్గిపోతున్నాయి, బంధాలు పలచబడిపోతున్నాయి.
పెద్దలంటేనే పాతబడిపోయిన సామాన్లుగా భావించే రోజులు పెరిగిపోతున్నాయి. ఆ ఖాతాలోకి నేను కూడా వచ్చేసానన్న సంగతి నీకు కుటుంబం ఏర్పడితే గానీ నాకు తెలియలేదు. అందుకే మీరు ఆనందంగా ఉండాలని నా అంతటా నేనే కోడలతో గొడవను పెంచాను. ఆశ్రమానికి వెళ్తానంటే నువ్వు ఒప్పుకోవన్న సంగతి నాకు తెలుసు. అందుకే కొంతకాలం మీకు దూరంగా ఉండాలని నిన్ను కోరి ఈ ఆశ్రమంలో చేరాను. అనుక్షణం నిన్ను తలుచుకుంటూ ఇక్కడే సంతోషంగా గడిపేశాను. కానీ మన ఇంటిని నా మనవడి పేర రాయాలనుకునే లోపు మీరే తొందరపడి నాకు సమన్స్ పంపించారు. అందుకే మనసు రాయి చేసుకుని కోర్టులో ఆ విధంగా మాట్లాడాను. పున్నామ నరకం నుండి తప్పించడానికి పుత్రుడు కావాలి అని ఈ లోకంలో పిచ్చి తల్లిదండ్రులు ఎందరో తప్పిస్తారు. అలాంటిదేరా నీ పిచ్చి తల్లి కూడా. కానీ నీ తల్లి మనసుని అర్థం చేసుకోలేక నువ్వు ఏనాడు ఇక్కడికి రాలేకపోయావు. నాకు తెలుసురా, నువ్వు రాలేకపోయినా నీ మనసు నాతోనే ఉంటుందని నాకు తెలుసు. కానీ ఏం చేయను? ఈ రోజుల్లో గౌరవం పోగొట్టుకొని రోడ్డున పడే కంటే గౌరవంగా విడిపోయి జీవిస్తే బంధాలు నిలబడతాయని భావించాను. కానీ నా విషయంలో అది కూడా జరగలేదు. అనుక్షణం ఏదో తెలియని బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే నాకు తోడుగా రా అంటూ మీ నాన్న నన్ను పిలిచారు. అమ్మ తన బిడ్డలతో రాజీ పడుతుందేమో కానీ ఎప్పుడు తన బేగు బంధానికి రాజీనామా చేయదు. కానీ ఈ అమ్మ రాజీనామా నీ ఆనందం కోసం చేసింది. ఆస్తులు ఎన్నున్నా తల్లిదండ్రులకు నిజమైన ఆస్తి పిల్లలేరా. ఇక మన ఇంటిని నా మనవడి పేరు మీద వీలునామా రాశాను. ఈ అమ్మ చివరి కోరికను మన్నిస్తావు కదూ? ఒక్కసారి తనివి తీరా ముద్దాడాలని ఉందిరా కన్నా. బాధపడకు బాబు, బాధపడకు. ఇప్పుడు నీ కర్తవ్యం జానకమ్మ ఆత్మను సంతృప్తిపరచడం. అన్నట్టు ఆమె కోరికకు విరుద్ధమైన నేను దాచిపెట్టి ఇస్తున్న మరొక ఆస్తి ఇదిగో, జానకమ్మ అస్థికలు. నిజమే బాబా, మా అమ్మను ఎలాగూ సంతృప్తి పరచలేకపోయాను. కనీసం ఈ మా అమ్మ అస్థికలను పుణ్య నదుల్లో కలిపైనా సంతృప్తి పరుస్తాను. ఇలా ఇవ్వండి బాబా, ఇలా ఇవ్వండి. బాబు, ఈ ఆస్తి పేపర్లు ఇక్కడే వదిలేసావు? వద్దు బాబా, వద్దు. ఈ ఆస్తి పేపర్ల కంటే నిజమైన ఆస్తిని నాకు ఇచ్చారు. కొడుగ్గా ఆమె పట్ల ఇప్పుడే నా బాధ్యతగా వ్యవహరించనివ్వండి. అలాగైనా ఆమె ఆత్మకు శాంతి కలుగుతుంది. బాబా, మా అమ్మ చివరి రోజుల్లో నా దగ్గర కంటే ఇక్కడే ప్రశాంతంగా జీవించింది. అందుకే ఆమె రాసిన ఆస్తిని ఎందరో తల్లులు తండ్రులు ఆనందంగా జీవిస్తుంది ఈ శరణాలయానికి అప్పగిస్తున్నాను. బాబు, కాదనకండి బాబా, తీసుకోండి. అమ్మ వీరునామాను నేను ఎప్పటికీ అంగీకరించలేను. అందుకే ఇక్కడ ఉన్న తల్లులను చూడడానికి రావాలంటే ఈ ఆస్తి ఇక్కడే ఉండాలి. అంగీకరించండి బాబా, అంగీకరించండి. మీరింతవరకు అమ్మ వీలునామా నాటకం విన్నారు. రచన శ్రీ పిఎన్బిఎస్ శ్రీనివాస్, నిర్వహణ శ్రీ బేతా రామ